వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. శనివారం తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డికి పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఇవాళ తాడిపత్రి విడిచి వెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసు బలగాలను సీఎం పర్యటనకు కేటాయించారు. కేతిరెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం ఎస్పీ జగదీష్ కు మెయిల్ ద్వారా కేతిరెడ్డి లేఖ పంపించారు. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రి వస్తారని మెయిల్లో పెద్దారెడ్డి బదులిచ్చారు. పోలీసుల సూచనలో తాడిపత్రి నుంచి తన స్వగ్రామం తిమ్మంపల్లికి కేతిరెడ్డి వెళ్లిపోయారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి. ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి 15 నెలల తర్వాత తాడిపత్రిలోని తన స్వగ్రామానికి నిన్నటి రోజు పోలీసుల భారీ బందోబస్తు మధ్య వెళ్లాడు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ తో పోలీసులు కూడా కేతిరెడ్డికి ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసి నిన్నటి రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తన స్వగృహంలో పంపించారు. అయితే ఈ నెల 10వ తేదీ సీఎం చంద్రబాబు ప్రోగ్రాం అనంతపురంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ ప్రోగ్రాం ఉండడం వలన ఈ ప్రోగ్రాం కి దాదాపుగా రాష్ట్రంలోని 164 మంది ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా కూడా తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇక్కడ ఉంటే సెక్యూరిటీ కల్పించలేమని చెప్పేసి పోలీసులు చెప్పడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు సూచనల మేరకు ఈ రోజు ఉదయం ఏదైతే తాడిపత్రి పట్నం తన స్వగృహం నుంచి కూడా సొంత గ్రామం తిమ్మంపల్లికి వెళ్లారు. అయితే లేఖలో కూడా జిల్లా ఎస్పీకి కూడా మెయిల్ ద్వారా లేఖను పంపించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఏదైతే సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం కూడా తాను తాడిపత్రికి తన స్వగృహానికి వెళ్తున్నానని అక్కడి నుంచి కూడా రాజకీయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీసులు కూడా సహకరించాలని చెప్పి సూచించారు. ఏదైతే పోలీసుల సూచనల మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి నడుచుకుంటున్నారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం కూడా తాడిపత్రి నుంచి ఇప్పటికే తాడిపత్రి నుంచి రాజకీయ కార్యకలాపాలు జరుపుతామని చెప్పారు. ఏదైతే తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైసీపీ నేతలు కార్యకర్తలు సానుభూతి పరులపైన కూడా సానుభూతి పరులు చాలా ఇబ్బంది పడ్డారని వాళ్ళందరినీ కూడా తానే స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శిస్తా అని చెప్పేసి కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీసుల సూచనల మేరకే తాను తాడిపత్రి నుంచి తిమ్మంపల్లికి వెళ్తున్నా అని చెప్పేసి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి వెల్లడించారు. వైసీపీ పార్టీ నేతలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి అల్లర్లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెల్లడించారు. సింధు, సీఎం టూర్ తర్వాత పెద్దారెడ్డి ఎప్పుడు మళ్ళీ అనంతపురంలో అక్కడికి వచ్చే సమాచారం అందుతోంది, అంటే ఎప్పుడు రానున్నారు? సీఎం టూర్ ఈ నెల 10వ తేదీ భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఏదైతే సూపర్ 6 హామీలన్నీ కూడా ఏడాది లోపే కూటమి ప్రభుత్వం అమలు చేసిన వల్ల అనంతపురంలో రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. ఈ సభకు సుమారుగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జన సమీకరణ చేసేందుకు కూడా కూటమి ప్రభుత్వ నేతలు అయితే గట్టిగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసు భద్రత దృష్ట్యా తాను తాడిపత్రిలో పెద్దారెడ్డి ఉంటే గిన భద్రత కల్పించలేమని ఇప్పటికే జిల్లా ఎస్పీ సూచించడంతోనే తాను కూడా మీకు సహకరిస్తా అని చెప్పేసి పోలీసులకు ఎట్టి పరిస్థితులు ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటా అని చెప్పారు. ఏదైతే సీఎం పర్యటన 10వ తేదీ అయిపోయిన అనంతరం వెంటనే తాడిపత్రికి పోలీసు సూచనల మేరకే నేను తాడిపత్రి పట్టణానికి వస్తానని పోలీసుల సూచనల మేరకే తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా కూడా పర్యటన చేపడతా అని చెప్పేసి ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే పోలీసులకు వెల్లడించారు. థ్యాంక్ యూ రవితేజ.